పరిస్థితి చాలా ఉధృతంగా ఉన్నాయి, గందరగోళంగా ఉన్నాయి. తెలంగాణ సర్కార్ అంతా పోలీసులతో మోహరించి క్యాంపస్ ని నిర్బంధం పాలు చేసింది. ఏదైతే ప్రజాపాలన అంటూ చెప్పి ప్రజాభవన్ పేరు తీసి కంచెలు తొలగించమని చెప్పిన రేవంత్ సర్కార్ మా యూనివర్సిటీని పూర్తిగా పోలీసు ఆధీనంలో పెట్టుకుని మమ్మల్ని అణచివేతకు గురి చేస్తుంది. ఈ అణచివేతలు కొన్ని రోజులు మాత్రం ఉంటుందని నేను తెలంగాణ ప్రభుత్వానికి సూచిస్తున్నాను. అది ఈ యూనివర్సిటీ ల్యాండ్. ఎప్పుడైతే ఈ యూనివర్సిటీకి అలకేట్ చేసిందో 2300 ఎకరాలు ఈ యూనివర్సిటీకి అలాట్ చేసింది. ప్రస్తుత సీఎం గారి గురువు అయిన చంద్రబాబు నాయుడు దాన్ని ఈ యూనివర్సిటీ నుంచి ఐఎంజీ భారత్ అనే కంపెనీకి కేటాయించాడు. ఈ 400 ఎకరాలు తీసుకుంటూ ప్రత్యేకంగా ఇంకొక దగ్గర 273 ఎకరాలు ఇస్తామని అన్నాడు. అంటే యూనివర్సిటీ ల్యాండ్ మాదన్నట్టే. మా యూనివర్సిటీ ల్యాండ్ తీసుకుని ప్రత్యేకంగా ఇంకొక ల్యాండ్ ఇస్తామని అప్పుడున్న చంద్రబాబు సర్కారు ప్రతిపాదించింది. కాలక్రమంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఆ బిల్లీరావు అనే కంపెనీ ఫ్రాడ్ కంపెనీ కాబట్టి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అది కేటాయింపులు రద్దు చేసింది. అది ఆ తర్వాత ఐఎంజీ భారత్ అనే కంపెనీ కోర్టుకు వెళ్లడం ద్వారా కోర్టు తీర్పు అనేది లేట్ అయింది, డిలే అయింది. సో రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత కోర్టు వర్డిక్ట్ అనేది వచ్చింది. ఈయన రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, మేము కొట్లాడినామంటున్నాడు. రేవంత్ రెడ్డి కొట్లాడింది ఏం లేదు ఇందులో. గత ప్రభుత్వాలు ఏదైతే కేసు వేయడం జరిగిందో దాంతో అదే మొన్న 2024లో వర్డిక్ట్ రావడం జరిగింది. పోలీసుల వ్యవహారం చాలా తీవ్రంగా ఉంది. వీళ్ళు ఇంత అణచివేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ప్రజాపాలన అని చెప్తున్నారు. విద్యార్థుల గొంతు అణచివేస్తే అనగదు ఇది. ఎందుకంటే విద్యార్థి శక్తి చాలా చైతన్యమైన వ్యక్తి. దట్టు తెలంగాణలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ దీనికి ప్రత్యేక చరిత్ర కలిగి ఉన్న యూనివర్సిటీ కాబట్టి మీ అణచివేతలు, లాఠీలు, దెబ్బలు ఇవన్నీ మమ్మల్ని అంచలేవని మేము తెలంగాణ గవర్నమెంట్ కు బహిరంగంగా ఆయన సీఎం కి మెంటల్ వాడు ఫ్రాడ్ సీఎం. అన్ఫార్చునేట్లీ సీఎం అయిండు. ఏం చేయాలో అర్థమైతలేదు. పరిపాలన మీద కరెక్ట్ సోయి లేదు. ఎక్కడ పడితే అక్కడ భూమిలో అక్కడ 4th సిటీ అని 13,000 ఎకరాలు ఉంది. 400 కాదు 40,000 ఎకరాలు అమ్ముకోమను వానికి, దరిద్రునికి, అష్టదరిద్రునికి. 400 ఎకరాలు ఇది హైదరాబాద్ కి లంగ్స్ లాంటిది. రాబోయే తరాలు క్షమించవు ఈ భూమి అమ్మితే. ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే పరిస్థితి ఆక్సిజన్ కోసం ప్రత్యేకంగా పరిస్థితులు ఎదుర్కొంటున్నా, రాబోయే త్వరలో హైదరాబాద్ కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇంకొక ఢిల్లీ హైదరాబాద్ కాబోతుంది. అలా కాకుండా ఉండాలంటే భవిష్యత్ తరాలు మమ్మల్ని క్షమించాలంటే మేము ఈ యూనివర్సిటీని ప్రొటెక్ట్ చేసుకుంటాం. అవసరమైతే మేము మా యూనివర్సిటీ భూమి కోసం, హైదరాబాద్ ప్రజల కోసం మా ప్రాణాలు అర్పేయడానికనే సిద్ధంగా ఉన్నాం.